ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం సమైక్యవాదం. ఇందులో 44 నుంచి 47 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఎన్ని ప్రధాన భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చారు? 1 22, 2 23, 3 121, 4 124. ఎన్ని ప్రధాన భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చారు? 1 22, 2 23, 3 121, 4 124. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం ఎంత శాతం భారతీయులకు మాత్రమే మాతృభాష? 1 54, 2 65, 3 44, 4 34. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం ఎంత శాతం భారతీయులకు మాత్రమే మాతృభాష? 1 54, 2 65, 3 44, 4 34. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి శాతం 1 5.6%, 2 6.7%, 3 4.5%, 4 32%. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి శాతం 1 5.6%, 2 6.7%, 3 4.5%, 4 32%. ఏ భాషలను హిందీ సమూహం క్రింద చేర్చారు? 1 మాగధి, 2 భోజ్పూరి, 3 బుందేల్ఖండ్, 4 పైవన్నీ. ఏ భాషలను హిందీ సమూహం కింద చేర్చారు? 1 మాగధి, 2 భోజ్పూరి, 3 బుందేల్ఖండ్, 4 పైవన్నీ. ఆంగ్లం విషయానికి వస్తే కేవలం ఎంత శాతం భారతీయులు మాత్రమే తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు? 1 0.13, 2 0.12, 3 0.02, 4 0.05. ఆంగ్లం విషయానికి వస్తే కేవలం ఎంత శాతం భారతీయులు మాత్రం తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు? 1 0.13, 2 0.12, 3 0.02, 4 0.05. భారతదేశంలో తమిళ మాట్లాడే వారి శాతం 1 6.70, 2 5.70, 3 4.40, 4 2.20. భారతదేశంలో తమిళ మాట్లాడే వారి శాతం 1 6.70, 2 5.70, 3 4.40, 4 2.20. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి నివేదిక ఎప్పుడు అమలు చేయబడింది? 1 నవంబర్ 1 1966, 2 అక్టోబర్ 1 1956, 3 అక్టోబర్ 1 1966, 4 నవంబర్ 1 1956. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక ఎప్పుడు అమలు చేయబడింది? 1 నవంబర్ 1 1966, 2 అక్టోబర్ 1 1956, 3 అక్టోబర్ 1 1966, 4 నవంబర్ 1 1956. ఎంతకంటే ఎక్కువ భాషలను ప్రజలు తమ మాతృభాషగా పేర్కొన్నారని 2011 జనాభా లెక్కలు నమోదు చేసి? 1 122, 2 121, 3 1300, 4 22. ఎంతకంటే ఎక్కువ భాషలను ప్రజలు తమ మాతృభాషలుగా పేర్కొన్నారని 2011 జనాభా లెక్కలు నమోదు చేసి? 1 122, 2 121, 3 1300, 4 22. హిందీ ద్వితీయ లేదా తృతీయ భాషగా తెలిసిన వారందరినీ కలిపిన 2011లో వారి సంఖ్య ఎంత శాతం కంటే తక్కువగానే ఉంది? 1 60%, 2 50%, 3 40%, 4 20%. హిందీ ద్వితీయ లేదా తృతీయ భాషగా తెలిసిన వారందరినీ కలిపిన 2011లో వారి సంఖ్య ఎంత శాతం కంటే తక్కువగా ఉంది? 1 60%, 2 50%, 3 40%, 4 20%. మతతత్వ ధోరణి విభజనకు దారి తీసింది. అయితే భాషాభిమానం ఇంకెన్ని విభజనకు దారి తీస్తుంది అనే రీతిలో ఎవరు ఆలోచన సాగింది? 1 రాజాజీ, 2 నెహ్రూ, 3 పటేల్, 4 పైవన్నీ. మతతత్వ ధోరణి విభజనకు దారి తీసింది. అయితే భాషాభిమానం ఇంకెన్ని విభజనకు దారి తీస్తుందో అనే రీతిలో ఎవరి ఆలోచన సాగింది? 1 రాజాజీ, 2 నెహ్రూ, 3 పటేల్, 4 పైవన్నీ. భాషా సమూహాలకు విభజించబడిన తర్వాత కూడా 2011 జనగణన ఎన్ని ప్రధాన భాషలను గుర్తించింది? 1 121, 2 1300, 3 122, 4 22. భాషా సమూహాలకు విభజించిన తర్వాత కూడా 2011 జనగణన ఎన్ని ప్రధాన భాషలను గుర్తించింది? 1 121, 2 1300, 3 122, 4 22. భారతదేశంలో బెంగాలీ మాట్లాడే వారి శాతం 1 8.66, 2 8.03, 3 6.6%, 4 5.6%. భారతదేశంలో బెంగాలీ మాట్లాడే వారి శాతం 1 8.66%, 2 8.03%, 3 6.67%, 4 5.67%. భాషల పరంగా ఏది ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన దేశమని చెప్పవచ్చు? 1 భారతదేశం, 2 చైనా, 3 రష్యా, 4 జపాన్. భాషల పరంగా ఏది ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన దేశం అని చెప్పవచ్చు? 1 భారతదేశం, 2 చైనా, 3 రష్యా, 4 జపాన్. ఏ భాషలు భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక భాష 14 లేదా 15 దేశాలు ఉండేవి? 1 మరాఠీ, 2 తెలుగు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఏ భాషల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక భాష 14, ఇక్కడ అంటే భారతదేశంలో ఒక భాష 14 లేదా 15 దేశాలు ఉండేవి. ఒక భాష 14 లేదా 15 దేశాలు ఉండేవి. 1 మరాఠీ, 2 తెలుగు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. భారతదేశంలో మరాఠీ మాట్లాడే వారి శాతం 1 8.03%, 2 7.86%, 3 6.86%, 4 5.46%. భారతదేశంలో మరాఠీ మాట్లాడే వారి శాతం 1 8.03%, 2 7.86%, 3 6.86%, 4 5.46%. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
ఎన్ని ప్రధాన భాషలు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు? 22 ప్రధాన భాషలు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. ఎన్నో షెడ్యూల్లో చేర్చారండి? 8వ షెడ్యూల్. ఎన్ని భాషలు అంటే 22. ఎన్ని ప్రధాన భాషలు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారండి? 22 భాషలు 8వ షెడ్యూల్లో ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం ఎంత శాతం భారతీయులకు మాత్రమే మాతృభాష? 44%. కరెక్ట్ ఆన్సర్ 3. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం ఎంత శాతం భారతీయులకు మాత్రమే మాతృభాష? 44%. అఫీషియల్గా 44% గుర్తుపెట్టుకోండి. 43.63 ఎంత ఉంటుంది, కానీ 44% అని అఫీషియల్గా గుర్తుపెట్టింది. కరెక్ట్ ఆన్సర్ 3. ఇక్కడ 40% రెండు కూడా ఇచ్చారు, కానీ 44% అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంలో తెలుగు మాట్లాడేవారి శాతం? కరెక్ట్ ఆన్సర్ 2. 6.7%. 67. భారతదేశంలో తెలుగు మాట్లాడేవారి శాతం 6.7%. 67 గుర్తుపెట్టుకుని. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ భాషను హిందీ సమూహం కింద చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. మాగధి, భోజ్పురి, బుందేల్ఖండ్ చాలా ఉన్నాయి, ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి పైవన్నీ. ఏ భాషను హిందీ సమూహం కింద చేర్చారంటే మాగధి, భోజ్పురి, బుందేల్ఖండ్. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. ఆంగ్లం విషయానికి వస్తే కేవలం ఎంత శాతం భారతీయులు మాత్రం తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3. 0.02. ఆంగ్ల విషయానికి వస్తే ఎంత శాతం భారతీయులు మాత్రమే తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు? దీనిని ఆంగ్లాన్ని 0.02%. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంలో తమిళ మాట్లాడేవారి శాతం? కరెక్ట్ ఆన్సర్ అండి 5.7%. భారతదేశంలో తమిళ మాట్లాడేవారి శాతం 5.7%. తెలుగు అయితే 6.7. 6.7 గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 5.7. భారతదేశంలో తెలుగు అయితే 6.7 అంటే 6.7%. తమిళం అయితే 5.7. కరెక్ట్ ఆన్సర్ 2. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక ఎప్పుడు అమలు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 4. నవంబర్ 1, 1956. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక ఎప్పుడు అమలు చేయబడింది? నవంబర్ 1, 1956. కరెక్ట్ ఆన్సర్ 4. ఎంతకంటే ఎక్కువ భాషను ప్రజలు తమ మాతృభాషలో పేర్కొన్నారు 2011 జనాభా లెక్కలు నమోదు చేశాయంటే? కరెక్ట్ ఆన్సర్ 3. 1300. ఎంతకంటే ఎక్కువ భాషలను ప్రజలు తమ మాతృభాషలో పేర్కొన్నారు 2011 జనాభా లెక్కలు నమోదు చేశాయంటే? 1300. కరెక్ట్ ఆన్సర్ 3. హిందీ ద్వితీయ లేదా తృతీయ భాషగా తెలిసిన వారందరినీ కలిపిన 2011లో వారి సంఖ్య ఎంత శాతం కంటే తక్కువగానే ఉందంటే? 50% కంటే తక్కువగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. హిందీ ద్వితీయ లేదా తృతీయ భాషగా తెలిసిన వారందరినీ కలిపిన భారతదేశంలో 2011లో వారి సంఖ్య ఎంత శాతం కంటే తక్కువగా ఉందంటే? 50% కంటే తక్కువగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. మతతత్వ ధోరణి విభజనకు దారి తీసింది, అయితే భాషాభిమానం ఇంకెన్ని విభజనకు దారి తీస్తుంది అనే రీతిలో ఎవరి ఆలోచన కొనసాగింది? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. రాజాజీ, నెహ్రూ, పటేల్. మతతత్వ ధోరణి విభజనకు దారి తీసింది, అయితే భాషాభిమానం ఇంకెన్ని విభజనకు దారి తీస్తుంది అనే రీతిలో ఎవరు ఆలోచన సాగిందంటే? రాజాజీ, నెహ్రూ, పటేల్. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. భాషా సమూహాలకు విభజించిన తర్వాత కూడా 2011 జనగణన ఎన్ని ప్రధాన భాషలు గుర్తించింది? మొదట 1300 ఎందుకు గుర్తించినట్టున్నారు, తర్వాత వాటిని భాషా సమూహాలు అంటే ఇన్ని భాషలు తీసుకోవచ్చు. ఒక భాష పైన మనం చెప్పుకున్నాం కదా, హిందీ భాష కింద ఏ భాషలు చేర్చబడ్డాయని. అలా భాషా సమూహాలుగా గుర్తించిన తర్వాత 2011 జనగణన ఎన్ని ప్రధాన భాషలు గుర్తించిందంటే? 121. కరెక్ట్ ఆన్సర్ 1. భాషా సమూహాలకు విభజించిన తర్వాత కూడా 2011 జనగణన ఎన్ని ప్రధాన భాషలు గుర్తించిందంటే? 121. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో బెంగాలీ మాట్లాడేవారి శాతం? కరెక్ట్ ఆన్సర్ 2. 8.03. భారతదేశంలో బెంగాలీ మాట్లాడేవారి శాతం 8.03%. కరెక్ట్ ఆన్సర్ 2. భాషల పరంగా ఏది ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన దేశం అని చెప్పవచ్చు అంటే? భారతదేశమే. కరెక్ట్ ఆన్సర్ 1. భాషల పరంగా ఏది ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన దేశం అని చెప్పవచ్చు అంటే? భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ భాషలు భావోద్వేగాలను పరిగణలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక భాష 14 నుంచి 15 దేశాలు ఉండేవంటే? కరెక్ట్ ఆన్సర్ 3. పైవన్నీ. మరాఠీ, తెలుగు. ఏ భాషీల అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళు భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ అంటే భారతదేశంలో ఒక భాష 14 లేదా 15 దేశాలు ఉండేవంటే? మరాఠీ, తెలుగు. కరెక్ట్ ఆన్సర్ 3. పైవన్నీ. భారతదేశంలో మరాఠీ మాట్లాడేవారి శాతం? కరెక్ట్ ఆన్సర్ 3. 6.86. భారతదేశంలో మరాఠీ మాట్లాడేవారి శాతం 6.86. గుర్తుపెట్టుకోండి. 686 మరాఠీ. కరెక్ట్ 6.86%. కరెక్ట్ ఆన్సర్ 3. అందరికి జంబర్ వేశారు. కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.